Hello everyone, welcome back to my channel Devi Rohit. యాక్చువల్లీ పొంగల్ సెలబ్రేషన్స్కి వ్లాగ్ షూట్ చేశాను. ఇదేంటంటే చిత్తూరు స్టైల్లో. ఇప్పుడు చిత్తూరు అనగానే ఇంకా మనకి ఆ స్లాంగ్ కానీ ఇదంతా కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుకని చెప్పి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కదా. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా అంతే డిఫరెంట్గా ఉన్నాయి. నేను ముందు ఎప్పుడు చూసేదంటే వైజాగ్లోనే సెలబ్రేషన్స్ చూస్తాం కాబట్టి ఇదంతా వేరుగా ఉంది, కానీ ఇక్కడ కొంచెం వేరే ఉందన్నమాట. సో ఏంటంటే పొంగల్ మార్నింగే, సంక్రాంతి రోజు మార్నింగే మా అత్తయ్య నేను టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అదే ఊరి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్, అంటే ఊర్లోనే కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు మా అత్తయ్య పేడతో కల్లాపు వేస్తే నేను మంచిగా ముగ్గు పెట్టాను అనమాట. కొంచెం డార్క్గా లేవు కలర్స్ అని అంటే రీజన్ ఏంటంటే మొత్తం అంతా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా కల్లాపు వేసిన వెంటనే ముగ్గు వేయడం అంటే అలానే ఉంటుంది కదా, సో అలా అవుతుంది. నెక్స్ట్ ఇంకా ట్రావెల్ చేసి వచ్చి బాగా బాడీ హీట్ ఉందన్నమాట ఇద్దరికి. ఇంకా అందుకని చెప్పి మా మామయ్య వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు, కొబ్బరి నీళ్ళు తాగండి, మనవే కదా, చెట్లో ఉన్నాయి కదా, తాగండి తాగండి అని. సో చెప్తూ ఉండి ఒక రోజు అంతా అయిపోయిన తర్వాత మాకు తెలిసిందనమాట, ఇంకా చూసుకోవాలి, ఇంక ఎలాగైనా తాగాలి, లేకపోతే బాడీ చాలా హీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మాకు కనుమ రోజే జర్నీ ఉంది. సో అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఏమో మా చెట్లోవే కొబ్బరికాయలు, సో అవి కొడుతున్నారనమాట. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగితే కొంచెమైనా సరే ఆ హీట్ అంతా పోతుంది కదా అన్నట్టు తాగాము. కొబ్బరి నీళ్ళు తాగగానే కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. ఇంకా చాలా చాలా హీట్ అయిపోయింది. జర్నీ అంటేనే ఎందుకో తెలియదు చాలా హీట్ అనిపిస్తుంది. అందులోనూ కొంచెం ఎక్కువ జర్నీ అయిపోయింది ఈసారి, అందుకే కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది కూడా. ఇంకా అన్నీ ట్రావెలింగ్ కూడా మారి మారి రావాల్సి వచ్చిందనమాట. ఇంకా ట్రైన్ మిస్ అవ్వడం, నెక్స్ట్ ఇంకా అదే ట్రైన్ మిస్ అయిన తర్వాత బస్కి రావడం, ఇంక ఇలా అవ్వడం అనమాట. అందుకే కొంచెం లేతగా ఉన్న కొబ్బరికాయలు కొట్టారు. ఇంకా వచ్చిన తర్వాత మా ఆయనే, ఇంకా ఎప్పుడు మా మావయ్య కొడతారు, కాకపోతే ఈసారి మా ఆయనే కొట్టారనమాట. నా ముగ్గు అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే కొంచెం డార్క్ కలర్స్ అయితే ఇంకా బాగున్నా, లైట్గా అనిపించింది. కాకపోతే మరి ఇంకా అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్, ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ మా ఆయన ఇంకా మంచిగా కొబ్బరికాయ కొట్టేసిస్తే ఆ నీళ్ళు వెంటనే ఆ కొబ్బరి నీళ్ళు తాగి, అందులో కొంచెం లేతగా కొబ్బరి కూడా ఉంది, నాకు అదైతే చాలా ఇష్టం అనమాట. ఇంకెలా అయినా సరే అది తినకుండా అయితే మాత్రం కొబ్బరి నీళ్ళు తాగలేను నేను. తాగేసిన తర్వాత కొంచెం కొబ్బరి తీసి ఇచ్చేస్తే అది కూడా తిన్నాను. తినేసిన తర్వాత వెంటనే ఇంకా మా టిఫిన్ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటే మా అత్తయ్య ఒక పక్క ఆఫ్టర్నూన్ ఇంకా పెద్దలకి పెట్టడానికి వంటలు చేస్తూ మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ అత్తయ్య మావయ్యకి పెడతారు కాబట్టి వాళ్ళు ఉపవాసంతో ఉండాలంట, మేము అవసరం లేదనమాట. సో అందుకని చెప్పి మా ఆయనకి నాకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా ఆయనకైతే ఈ రోట్లో చేసింది అయితే మాత్రం చట్నీ చాలా నచ్చుతుంది. అందుకే మా అత్తయ్య ఏమో మిక్సీ ఉన్నా కూడా ఈ రోట్లో చేస్తే సాయికి చాలా నచ్చుతుంది అని చెప్పేసి మా అత్తయ్య కష్టపడి పాపం ఎంత పనిలో కూడా అంత హడావిడిగా ఉన్నా కూడా చట్నీ చేశారనమాట, పల్లి చట్నీ రోట్లోని. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ నేనైతే చెప్పేది ఏంటంటే, ఇంక చిత్తూరు స్టైల్లో వంటల్లో అయితే మాత్రం నా బెస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే ఇడ్లీ దోశ. అది ఎవరికైనా అంటే మనమైతే ఇక్కడ రవ్వ ఇడ్లీ ఉంటుంది కదా, రవ్వ ఇడ్లీ, కాకపోతే అక్కడ అలా కాదు, పిండి ఇడ్లీనే, కానీ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి. సో ఇలా టిఫిన్ తినేసాము. నెక్స్ట్ మా అత్తయ్య ఆఫ్టర్నూన్ వంటలన్నీ చేసేసారు మేము టిఫిన్ తినేలోపు. ఇంకా తర్వాత నా వరకు వచ్చేసరికి మా అత్తయ్య రోట్లో రుబ్బారనమాట గారెల పిండి. ఆవిడ రుబ్బేసి ఇచ్చేస్తే నెక్స్ట్ నేను వడలేస్తున్నాను, గారెలు వేసేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని నేనే వేస్తానని చెప్పేసి ఆ లోప ఆవిడని కొంచెం మా అత్తయ్యని కొంచెం దేవుడి గది అంతా అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకోమని చెప్పాను. ఈలోపు నేను కొంచెం గారెలు వేసేస్తే కొంచెం ఆవిడకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది కూడా, అందుకని చెప్పి ఇంకా వడలు వేసాను అనమాట. ఈ వడలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకా రోట్లో రుబ్బితే బాగా వస్తాయి కదా ఆబ్వియస్గా, అందుకని చెప్పి బాగా వచ్చాయి. ఇది వర్క్ అయిపోగానే ఇంక పని అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నేను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెంటనే మేము ఏంటంటే అక్కడ స్పెషల్ ఏంటంటే అదే పెద్దలు, అదే మా అత్తయ్య మామయ్య అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ తాతయ్యని ఎక్కడైతే పూడ్చిపెడతారో అక్కడికి వెళ్తాం అనమాట. ఇలా పూజ సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్ళి ఆనవాళ్ళుగా రాళ్ళు పెట్టారు కదా, ఆ రాళ్ళకి నీట్గా పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూలు పళ్ళు అన్నీ పెడతాము, పెట్టి దీపం పెడతాము. దీపం పెట్టి వాళ్ళు ఎక్కడైతే పూడ్చిపెట్టారో అదంతా మంచిగా వాటర్ చల్లేసి ఆ తర్వాత పసుపు కుంకుమ
ఇంకా పువ్వులు అన్నీ చల్లేసి నీట్‌గా అన్నీ రెడీ చేస్తారు. ఇంకా వాళ్ళు ముత్తైదువులుగా చనిపోయారు కాబట్టి మా మా ఆయన వాళ్ళ నానమ్మ అందుకని చెప్పి ఆవిడకి గాజులు, ఇంకా పసుపు దారం అవన్నీ వేస్తామనమాట. అవన్నీ వేసేసి మంచిగా పూజ చేసేసాము. నేనైతే ఇంకా నాతోనే చేయించారు మా అత్తయ్య. మా అత్తయ్య ఎప్పుడు అంతే నాతోనే చేయిస్తారు అన్నీ. ఇంక ఇలాంటివి ఏమైనా చేయించాల్సొస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇస్తారు. ఆవిడెప్పుడు చేస్తూనే ఉన్నారు కదా! నాకు పెళ్ళైన తర్వాత ఇంకేంటంటే నాకే ఆ బాధ్యత అనమాట. ఇంకా నాతోనే చేయించారు. ఇంకా అదలా అయిపోయిన తర్వాత ఇక్కడ స్పెషల్ అనమాట ఇలాగా. ఇలా మనమైతే చెయ్యం కదా! నెక్స్ట్ ఇంక ఇలా మీద మురీలుంటాయి కదా! మురీలు, శనగలు, శనగపప్పు, మురీలు, బెల్లం కలిపి ఈ 3 కలిపి ఇలా చల్లుతారనమాట. ఇలా మొత్తం అంతా ఎవరెవరు ముగ్గురు ఉన్నారు కదా! ముగ్గురు మీద ఇలా చల్లడం. పక్కన ముందున కొంచెం పెద్ద మామయ్య కూడా రీసెంట్‌గా ఎక్స్‌పైర్ అయ్యారు. ఆయనది కూడా ఉంది. నెక్స్ట్ ఆయనకి కూడా చల్లేసి ఇంకా మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా వాళ్ళందరికీ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంక దండం పెట్టేసుకున్నాం మేము కూడా. ఇంక అయిపోయిన తర్వాత ఇంటికొచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత కళగా అనిపించిందో దేవుడికి అదంతా. మా అత్తయ్య కొబ్బరి తోట చెరుకు తోటకెళ్ళి మరి చెరుకు కర్రలు తీసుకొని వచ్చారు. మా అత్తయ్య చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మొత్తం ఆకులతోనే ఆ చెరుకు కర్రలు తీసుకొని వచ్చి దేవుడి గది దగ్గర పెట్టి ఇంకా చీర ఇంకా పంచ ఇవన్నీ పెట్టారనమాట. టవల్ ఇవన్నీ మా ఆయన వాళ్ళ నానమ్మ తాతయ్యకి ఇంక ఆవిడ చేసిన వంటలన్నీ కూడా ఇలా దేవుడి దగ్గర పెట్టి ఒక్కొక్కరుగా అందరూ హారతిస్తున్నారు. ఇంకా ఫైనల్లీ మా అత్తయ్య ఫస్ట్, మా మావి ఫస్ట్ ఇచ్చారు, తర్వాత మా అత్తయ్య, తర్వాత మా ఆయన ఇస్తున్నారు, తర్వాత నేను కూడా ఇచ్చేసి ఇంక దండం పెట్టుకున్నాం అనమాట. సో ఇలాగా డిఫరెంట్గా ఉంటుంది అటువైపు పద్ధతులంతా కూడా. నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా అంటే ఎప్పుడు నేను చూడలేనిది, అందుకని చెప్పి వ్లాగ్ తీయాలనిపించింది. అందుకని చెప్పి వీడియో తీయడం అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా చేసిన దానికి, వైజాగ్లో చేసిన దానికి చిత్తూరుకి కూడా చాలా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకైతే బాగా డిఫరెన్స్ కనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో తెలీదు. సో ఇలాగా నేను కూడా హారతి ఇచ్చేసి కొంచెం దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మా అత్తయ్య చేసిన స్పెషల్స్ చూపిస్తాను నెక్స్ట్. ఆవిడకి ఎంత ఓపిక అంటే ఇంకా అన్నీ ఎప్పుడు చేశారో కూడా తెలియదు. ఇంకా నాతోనే ఉన్నట్టుంది కానీ ఆవిడ అన్ని వంటలు కూడా చాలా బాగా చేసేస్తారు ఫాస్ట్గా. ఆవిడకి అలవాటు అయిపోయింది కదా, దగ్గర 30 years అవుతుంది మ్యారేజ్ అయిపోయి. సో ఇలా చేస్తారనమాట. ఇంకా మా మావయ్య ఏం చేస్తున్నారంటే, ఇది ఇక్కడ స్పెషల్ అనమాట. ఇలా పెద్దలకి భోజనం పెడతాం కదా, అన్నీ అరిటాకులో వేసి ఆకుల్లోని అన్నీ వేసి పెట్టిన తర్వాత చుట్టూ కూరలు, ఫ్రైలు అన్నీ పెడతాం కదా, ఇవన్నీ కలిపేస్తారనమాట. ఇప్పుడు విడివిడిగా కాకుండా అన్నీ కలిపేస్తే ఒక ప్రసాదం రెడీ అవుతుంది. ఆ ప్రసాదం అందరికీ ఇస్తారనమాట. అందరం తింటాం ఇంట్లో అందరం కూడా. ఇలా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత మావయ్య కలుపుతారు. అలా నీట్గా మొత్తం పప్పు, పాయసం అన్నీ కలిపేస్తారు. గారెలు అన్నీ కలిపితే మంచి టేస్టీగా రెడీ అవుతుంది ప్రసాదం కూడా. ఇలాగ ఉండలు చుట్టేసి ఇస్తారు. సో ఇది మేము అందరం తింటాం అనమాట. ఇంకా అందరం షేర్ చేసుకొని తినేసాము. తినిన తర్వాత ఇంకా సాంప్రదాయంగా ఇంకా మన ట్రెడిషన్ ఏంటంటే, ఇంకా పండగల్లో అరిటాకు కనిపిస్తేనే కదా బాగుంటుంది. అరిటాకులో మంచి భోజనం చేసాము. మా అత్తయ్య చేసిన వంటలన్నీ కూడా. ఇక్కడైతే అన్నీ వైజాగ్లో అయితే ఏంటంటే అన్ని వంటలు కలిపి ఒక్కటే కర్రీ చేసేస్తాం కదా, కానీ ఇటువైపు ఇలా కాదనమాట. అన్నీ విడివిడిగా చేస్తారు. సో ఫ్రైస్ అన్నీ ఒకలాగా, పప్పు వేరేగా, ఇలా అన్నీ చేశారనమాట. ఫస్ట్ గారె, తర్వాత బీన్స్ ఫ్రై, తర్వాత పంప్కిన్ అదే గుమ్మడికాయ ఫ్రై చేశారు. ఆ తర్వాత గుమ్మడికాయ ఫ్రై, ఇంకా బీన్స్ ఫ్రై, అరటికాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఇన్ని ఫ్రైస్ అన్నీ చేస్తారనమాట. తర్వాత ముద్దపప్పు సపరేట్గా చేస్తారు, పప్పు సపరేట్గా చేస్తారు, ముద్దపప్పు మీద నెయ్యి వేస్తారు. పాయసం పెట్టడం మర్చిపోయాను యాక్చువల్లీ ఆకులో. ఇంక లాస్ట్లో చూపించడం కూడా మర్చిపోయాను నేను, కానీ నేనైతే బాగా తిన్నాను. సో తర్వాత అన్నం. ఇంకా మా ఆయన కొన్ని తినరు అనమాట దాంట్లో, అందుకే తనకు వడ్డించలేదు. తనకు తీసినప్పుడు మాత్రమే తీసాను అనమాట. అందుకని చెప్పి తనకు కొన్నే తింటారు. అందులో గుమ్మడికాయ కూడా తినరు, కానీ వేసాను అంతే టేస్ట్ చూడమని చెప్పి. అందుకే ఫస్ట్ అదే టేస్ట్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా పప్పు అయితే మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. సపరేట్గా వేరే ప్రాసెస్ ఉంటుంది పప్పు కూడా. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం అన్నీ షూట్ చేస్తాను.
ఇంక ఇలా భోంచేసేసి అరిటాకులో మంచిగా నెక్స్ట్ ఇంక ఈవినింగ్ అయిపోయింది. మంచి న్యాప్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మా మామయ్య ఎప్పుడూ నా కోసం ఇంక నేను వెళ్తున్నాను అంటే చాలు మసాలా పూరి ఒకటి తెస్తారు. అది మనకి ఇక్కడ దొరకదు. సో ఏంటంటే అక్కడ స్పెషల్ అనమాట. మా మామయ్య ఆ రోజు వెళ్ళలేకపోయారు. సో అందుకని చెప్పి మేమే ఆటో పెట్టించుకొని ఇంక వెళ్ళామన్నమాట తినడానికి. ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవాలి కదా. మసాలా పూరి తినగానే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత అంత కాదనమాట. వాళ్ళు ఎలాగైనా చేయనివ్వండి, పానీపూరి మసాలా పూరి తినందే ఇంకా ఏ ఏరియా అయినా సరే అవి తినాలి కదా ఖచ్చితంగా. సో అవి తినేసామన్నమాట. ఈవినింగ్ వచ్చి ఇంకా నైట్కి చాలా లైట్గా దోశ విత్ పప్పు తినేసి ఇంకా అయిపోయింది మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.